జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినందుకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బీర్లా ఐలయ్య. బీజేపీ పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయి. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు వరుసగా జరుగుతూ కోట్లాది మంది విద్యార్థుల ఆశయాలు, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆలేరు పట్టణంలోని మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత నిరసన దీక్ష చేపట్టి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ లెక్కల ప్రకారం గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, ఈ ఘటనల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అనిశ్చితి, ఆందోళనలకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నపత్రాలు లీక్ అవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా పరీక్ష నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొని పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ అనిశ్చితి, ఆందోళనల నేపథ్యంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి దేశానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీర్లా ఐలయ్య విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించలేకపోయిందని అన్నారు. ఈ ఘటనలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి కష్టం, తల్లిదండ్రుల ఆశలను కాపాడేందుకు ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపట్టి పరీక్షల వ్యవస్థపై ప్రజల విశ్వాసం పునరుద్ధరించాలని బీర్లా ఐలయ్య కోరారు. మోడీ పాలన